నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో మాటల తూటాలకు పదును పెడుతున్నారు. విమర్శల లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకుంటామంటూ రెచ్చిపోతున్నారు. మైకు దొరికిందా ఇక అంతే సంగతులు. ఆపోజిట్ అభ్యర్థికి చుక్కలు చూపించాల్సిందే అనే రేంజ్లో ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు టార్గెట్ గా మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఎక్కడ ఏ అభ్యర్థి ఉంటే బాగుంటుందో ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారండి, దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మీకు అసలు అభ్యర్థులే లేరు బాబు గారు అంటూ ఆరోపణలు సంధించారు. కామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేసే ఆ డబ్బులకి సీట్లు అమ్ముకునేది అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం. ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా, రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ఈరోజు సక్సెస్ఫుల్గా నెరవేర్చారు. ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి, నీ పార్టీకి పండగ లోపల లిస్టు రిలీజ్ చేస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పేరు కూడా రిలీజ్ చేయలేకపోయావో ముందు చెప్పు. నీకు ఈరోజు 175 స్థానాల్లో క్యాండిడేట్లు లేరు. నువ్వు ఎన్ని పార్టీలతో జత కలిసినా నీకు క్యాండిడేట్లు దొరకట్లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిద్దామా అని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. వైసీపీ మార్పులు ఇప్పటికే హాఫ్ సెంచరీ దాటేస్తే మరో లిస్టు ఉందంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం కామన్, మేము అదే స్థాయిలో స్పందించడం మరింత కామన్. ప్రతి ఒక్కరూ రియాక్ట్ కావాల్సిందే అంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలి బాస్, ఒక్క మాట అంటే 10 రెట్లు స్పీడ్తో జవాబులు వస్తాయి, జాగ్రత్త అంటూ స్మూత్ గా హెచ్చరించారు. మూడు లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. త్వరలో 4 ఇంకొక లిస్టు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నటువంటివి రాజకీయాల్లో సహజమైనటువంటివి. ప్రజలే నిర్ణయిస్తారు ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలి, ఎవరు ప్రజలకు మేలు చేకూరుస్తారు, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి విషయం ప్రజలు నిర్ణయిస్తారు. విమర్శలు, మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ప్రతి విమర్శలు సహజమైనటువంటివి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించినప్పుడు మా నాయకుడు పట్ల చేసినటువంటి విమర్శల్ని తిప్పికొట్టడం అన్నటువంటిది మా యొక్క బాధ్యత. పార్టీలో ఉన్నటువంటి మా నాయకుడి ఫాలోయర్స్గా మా బాధ్యత. ఆ బాధ్యత తప్పకుండా ప్రతి ఒక్కరూ పార్టీలో నిర్వర్తించాల్సింది. ఎన్నికల వేళ మార్పులు చేర్పులు మస్త్ కామన్ అని చెబుతున్నారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నప్పుడు ఆ మాత్రం మార్పులు ఉండవా అంటూ క్వశ్చన్ చేశారు. నిన్నటి వరకు ఎస్సీ ఎస్టీ సీట్లు మాత్రమే చేంజ్ చేస్తున్నామంటూ ప్రచారం చేసిన ప్రతిపక్షం గురువారం జాబితా చూసి విమర్శలు చేయాలంటూ చురకలంటించారు. 75 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు అభ్యర్థులు గెలుపు కోసం పార్టీ విజయం సాధించేదానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు చేసుకుంటూ పోతామని మా అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోగడ చెప్పిన దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న 20 అసెంబ్లీ స్థానాలకి 5, 6 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థుల్ని మార్చడం. మీరు గమనించాల్సింది ఒకటే, ఎస్సీలని బీసీలని మార్చేసి అందరినీ ఓసీ సీట్లు మార్చట్లేదు అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది వాస్తవం కాదు అనే దానికి నిన్న చేసిన మార్పు చేరుతుంది. అత్యధిక స్థానాల్లో ఉన్న ఓసీలను తీసేసి బీసీలని ఎస్సీలని తీసుకొని రావడం. సో ఎక్కడైనా సరే ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల మార్పు కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. కుటుంబంలో అర్హులైన వాళ్ళు ఉంటే ఆ సామాజిక వర్గంలో బలమైన అభ్యర్థి అయితే ఆ విధంగా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మేము మార్పులు చేస్తున్నాం. కానీ కుటుంబంలో 2 ఉన్నారో 3 ఉన్నారో అనే దానిపై దృష్టి పెట్టట్లేదు.
మార్పులు సహజమని వైసీపీ చెబుతుంటే ఈ గజిబిజి గందరగోళం ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదంటున్నారు టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. తెలంగాణలో అభివృద్ధి చేసిన కేసీఆర్నే ప్రజలు పక్కన పెట్టారు డూడ్. అసలు కనీసం అభివృద్ధి మాటే మీ నోటి నుంచి రావట్లేదు. తమరి పరిస్థితి ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫైర్ అయ్యారు. ఆసక్తిగా ఎదురు చూస్తుంది అంటే ఈ రొటేషన్ గోల్ ఏంటనేది అర్థం అవట్లేదు జనాలకి. ఈ సీట్లు జిల్లాలో ఈ ఊరు నుంచి ఆ ఊరికి మార్చడం ఇలాంటివన్నీ. అంటే కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం విడగొట్టిన తర్వాత రాష్ట్ర మంత్రులుగా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని తెలుగుదేశం నుంచి తీసుకున్నాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తెలుగుదేశం నుంచి తీసుకున్నాం, తుమ్మల నాగేశ్వరరావుని తీసుకున్నాం, లేకపోతే కడియం శ్రీహరి గారిని తీసుకున్నాం. 7 శాఖల మీద పొట్టున్న అనుభవం ఉన్న మంత్రులకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. అందుకని 2014 నుంచి 19 వరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం నడిచింది. తర్వాత కూడా కేసీఆర్ గారు అధికారం కోల్పోయారు, కానీ అది శాసనసభ్యుల మీద ఉన్న యాంటీ ఎక్కువ ఉంటుంది ముఖ్యమంత్రిగా ఆయన మీద కన్నా. కేసీఆర్ గారు అంత వరుసగా పరిపాలించారని తెలంగాణ ప్రజలు అంటలా. హైదరాబాద్లో ఇప్పుడు మీరు అడిగిన చిట్చాట్లాగా జనాలు మాట్లాడినప్పుడు అక్కడే పరిస్థితి అలా ఉంటే మరి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది వైసీపీ నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా ఆఫ్ ద రికార్డ్ మాడుకుంటారు కదా. రోడ్లు ఎలా ఉన్నాయి మీకు తెలియదు కాదు కదా. మీరు అదే రోడ్ల మీద తిరగాలి, నేను అదే రోడ్ల మీద తిరగాలి, మంత్రులు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిలేస్తే సీఎం జగన్ హక్కున చేర్చుకున్నారని ఫీల్ అయ్యారు ఎంపీ కేసినేని నాని. అలా చేరానో లేదో ఇలా టికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. మీకో మాట ఇస్తున్నా, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని సీట్లలో వైసీపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పారు కేసినేని నాని. చాలా అవమానకర రీతిలో మెడబెట్టుకుని బయటికి ఎండు వేస్తే ఆయన చాలా ఆత్మీయంగా నన్ను ఆలింగనం చేసుకుని హక్కును చేర్చుకుని నేను రాత్రి మళ్ళీ 3వసారి నాకు విజయవాడ పార్లమెంట్ నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. దానికి ఆయనకి నిజంగా నేను రుణపడి ఉంటా. అది నిజంగా కూడా ఏదో కొత్త దాంట్లోకి వచ్చినట్టు నేను ఫీల్ అవ్వలేదు. చాలా నా సొంత ఇంట్లో చాలా ఆత్మీయంగా ఉన్నట్లు, ఎక్కడా కూడా నాకు కొత్తదనం కానీ బెరుగుదనం కానీ లేకుండా నన్ను చాలా బాగా చూస్తున్నారు. అందరికీ కూడా నా పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే టీం వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి 7 అసెంబ్లీలు కొట్టే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈసారి ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ దశగా మేమందరం కూడా ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా కృషి చేస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు పట్టించుకోలేదని కేసినేని చెబుతూ ఉంటే ఘాటుగా విమర్శలు చేశారు బుద్ధ వెంకన్న. వైసీపీలో టికెట్ ఇవ్వడానికి అభ్యర్థులు లేక నీకు ఇచ్చారంటూ చురుకులంటించారు. ఈ మాత్రం దానికే ఫీల్ అయిపోతే ఎలా, ముందుంది మొసళ్ల పండుగ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్ధ వెంకన్న. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి. దానికి పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు. కేసినేని నానికి టిక్కెట్ పార్టీ ఇవ్వదనేది చిన్న పిల్లని అడిగితే చెప్తాడు రాష్ట్రంలో. ఎందుకంటే కేసినేని నోటి దోలకే కేసినేని నానికి టికెట్ ఇవ్వరని. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి? ఏం చేసావా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు జైలు బార్లో గోడలో బద్దలు కొట్టావని ఆయన తీసుకొచ్చావే ఏంటి? అండగా నిలబడ్డానంటావు. చంద్రబాబు నాయుడికి నువ్వండేంటి? చంద్రబాబు నాయుడుకి 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు భిక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉండాలి. చంద్రబాబు గారు ఆ కోర్టుకు వెళ్తే మనం ఉన్నాడు ఒక అండ. అది ఇవాళేంటి అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పట్టుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు. బుద్ధ వెంకన్నపై గరం అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం కాదు డూడ్, ఎన్నికల క్షేత్రంలోకి దిగి పోటీ చేయి, చూసుకుందామంటూ సవాల్ విసిరారు. అంతేకాని నా ఇష్టమని ఆరోపణలు చేస్తే రియాక్షన్ అంతే స్ట్రాంగ్ గా ఉంటుందని హెచ్చరించారు వెల్లంపల్లి.
బొద్దాంకానికి పనికిమాలినోడు, వాడికి బుద్ధి జ్ఞానం ఏమీ లేదు, ఒక ఊర పందిలాగా మాట్లాడుతుంటాడు తప్ప బొద్దాంకానికి ఏం అర్హత ఉంది? వాళ్ళ సొంత అన్నయ్యని కార్పొరేటర్గా గెలిపించలేని ఎదవా బొద్దాంకన్నా. ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. అతను ఏం మాట్లాడతాడు బొద్దాంకన్నా? ప్రజాదరణ ఉంది అతనికి, ఏమన్నా నోరు ఉందిగా అని చెప్పిన ఓహో ఎగేసుకు పడ్డాం తప్ప ఒక ఓటు లేదు అతనికి, నుంచునే దమ్ము లేదు. నేను బొద్దాంకని ఛాలెంజ్ చేస్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పావు కదా నువ్వు వెస్ట్ నుంచి పోటీ చేస్తావని చెప్పని, పోటీ చేయమని చెప్పండి, అతన్ని సీట్ తెచ్చుకోమని చెప్పండి. పనికిమాలిన ఎదవలన్నీ మాట్లాడతాం ఊరికే, చంద్రబాబు ఏదో సానుభూతి పొందుదామని చెప్పని. కేసీఆర్ నాన్నగారు మీరు చేసే అన్యాయాలు అక్రమాలు చూడలేకే మీరు చేసిన అన్యాయానికి బయటకు వచ్చాడు. ఆయన మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. 10 ఏళ్ళు అతను ఎంపీగా చేశాడు మీ ఇక్కడ మన విజయవాడ పార్లమెంట్కి. ఏమైంది మీకు? ఇప్పుడు ఎందుకు మాడుతున్నావు ఊరపందిలాగా? నీకు దమ్ము ధైర్యం ఉంటుందా ఎమ్మెల్యేగా పోటీ చేయను కూడా ఎక్కడి నుంచైనా కానీ? పనికిమాలిన ఎదవలని కూడా మాట్లాడాలని మాత్రం కోరుకుంటున్నాను నేను. తప్పకుండా మా మల్లాది విష్ణు గారు నేను కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాము. రేపు ఎన్నికల్లో మెజార్టీ సాధిస్తాము. తెలంగాణలోనూ పొలిటికల్ దంగల్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. అసెంబ్లీ ఊపులోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ను కొట్టేయాలని కాంగ్రెస్ చూస్తుంటే మీ స్పీడ్ కు బ్రేకులు వేస్తామంటోంది బీఆర్ఎస్. 2 పార్టీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అధికారంలో ఉన్నామనే భ్రమ నుంచి బయటపడండి, ఇప్పటికైనా పార్టీపై దృష్టి సారించండి అంటూ సింపుల్ సలహాలు ఇచ్చారు జీవన్ రెడ్డి. ఇంకా కూడా కేటీఆర్ దానికి బయటకు వస్తలేడు. ఆత్మస్థుతి పరనింద దగ్గర బయటకు వస్తలేడని చెప్పి అంటున్నాను నేను. నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు. ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తున్నది. పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీకు పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది. ఆ ప్రతిపక్ష స్థానం అన్నా నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు నాయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు. జరిగిన పొరపాటు సరి చేసుకో. ఇంతవరకు అదే కుటుంబం, అదే బాబా బాబార్జీ బిడ్డ, ఇంతవరకు చెప్పంటున్నా. ఆ కుటుంబ పాలనకి నువ్వు బయటగా రాలేకపోతున్నావు. ఇక నువ్వు ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటావు? తప్పుడు ప్రచారాలతోని నీకు ఇన్నోట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఉద్యోగులకు 5వ తేదీలోపు ఉద్యోగాలు ఇచ్చామని సీఎం గారు చెప్పారు. అందులో తాము కల్పించిన 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారో లేదో చూసుకోవాలని ఓసారి అంటూ సెటైర్లు వేశారు. అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చారని ఫైర్ అయ్యారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు? ఇది కేవలం 24,000 ఉద్యోగాలు. దాంట్లో 42% వాటా తెలంగాణకు వస్తే 10 సంవత్సరాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఈ తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు. మరి ఇవాళ మేము 2,02,735 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినామంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రో, మేము ఉద్యోగాలు ఇయ్యలే అని అబద్ధాలు చెప్పినరో, ఇవాళ మేము ఇచ్చిన 1,60,063 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం మాని ఆలోచించడం మొదలు పెట్టాలని సూచించారు బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి. ఇప్పటి వరకు సాగుకు నీరు అందించడం లేదండి, మీరు పంటలు ఎండిపోతున్నాయి, రైతులను పట్టించుకోండి అంటూ పంచులు పేల్చారు. ఏ విచారణకైనా తాము రెడీగా ఉన్నామని తేల్చేశారు. 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. ఆలోచన చేసి సరే మీరు ఏదో కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దున్న దాకా మాట్లాడే అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్లు ఉన్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక్క టీఎంసీ నీరు
నేను అనుభవానికి చెప్తున్నా, 47 సంవత్సరాలుగా ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనుభవం నాకు ఉంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాల పంట పడుతుంది. వరి పంట అయితే, అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగాన్ని నీరిస్తే ఈరోజు చూడండి, మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాథ్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. అన్నపూర్ణ రిజర్వాయర్లో 2 టీఎంసీ ఉంది. కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉన్నాయి. ఇంక ఇది కాకుండా పైనుంచి కూడా కొత్తగా నీరు వస్తూనే ఉన్నాయి, ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఈ 27-30 టీఎంసీల నీటిని మీరు ఈ యాసంగిలో పంటకు ఇస్తే దాదాపు 2.5 నుంచి 3 లక్షల ఎకరాల పంట పడుతుంది. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ కన్నెర చేస్తుంటే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాత్రం ప్రశంసలు కురిపించారు. నెల రోజుల పాలన బాగుందని, నీటిలో మునిగిపోతున్న వాళ్ళు ఒక్కసారిగా పైకి తేలి ఊపిరి పీల్చుకున్నట్లు ఉందన్నారు. ప్రభుత్వం పడిపోవచ్చని కామెంట్స్ చేస్తున్న బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు కోదండరాం. ఒక అద్భుతమైనటువంటి విజయం. ఇవాళటి కూడా టిఆర్ఎస్ పార్టీ జరిగిన మార్పును అర్థం చేసుకోకపోగా, ఈ ఓటమికి మూల కారణమైనటువంటి పార్టీ నియంతృత్వ పోకడలే ఈ మూల కారణం అనే విషయాన్ని గుర్తించకపోగా మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని కూడా తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. ప్రజాభిప్రాయాన్ని తూట్లు పొడిచే విధంగా నిరంతరం ఈ గవర్నమెంట్ ఉండదు, దిగిపోతుంది అని ఒక హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు కంటే ఉన్నతమైనది మరొకటి లేదు. ఆ ప్రజల ఉన్నతమైనటువంటి తీర్పును కూడా గౌరవించటం, మరి ఈ ఓడిపోయిన ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో నుంచి గద్దె దిగిన ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తూనే ఉన్నారు. మంత్రి గారిని కలిసి వచ్చిన వాళ్ళు కూడా కొంత స్వాంతన పొందుతున్నారు. ఆయన వ్యవహార శైలి బాగుంది, ప్రజలను రిసీవ్ చేసుకుంటున్న పద్ధతి కూడా బాగుంది. ఇవన్నీ సరే కానీ రామమందిరం కట్టడంపై కాంగ్రెస్ కామెంట్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఆహ్వానం తిరస్కరించడం వెనుక ఆంతర్యమేంటన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. రాముడు అయోధ్యలో జన్మించిండా లేదా? రామ మందిర నిర్మాణాన్ని మీరు సమర్థిస్తారా లేదా? ఎక్కడ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసిందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు వచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొనడంగా వద్దన్నారా? మీరు హోర్డింగ్స్ కట్అవుట్స్ పెట్టుకొని ఇంటింటికి తిరుగుతుంటే ఎవరైనా వద్దన్నారా? అయోధ్య రామ మందిర విషయంలో ప్రజలందరినీ జాగృతం చేయడానికి మీరు ప్రచారం చేస్తే ఎవరైనా అడ్డుకున్నారా? మీరే ముందుండి కార్యక్రమం చేస్తే ఇంకెవరైనా అడ్డుకున్నారా? ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇన్ని రోజులు లేనిది ఈ 2 రోజుల నుంచి ప్రజల నుంచి స్పందన వస్తున్నది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల నాయకులు దీనిలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న తర్వాత ప్రజల లోపల వస్తున్న స్పందనను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనవసరంగా దీన్ని బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మల్లు రవి. మిమ్మల్ని వదిలేస్తే రామాయణాన్ని మేమే రాశామని చెబుతారు బాసు అంటూ సెటైర్లు వేశారు. భద్రాద్రి నుంచి ప్రతి ఏటా అక్షింతలు వస్తాయండి, మీరు అయోధ్య నుంచి తెప్పించడము అంతే కదా అంటూ కూడా ఆయన విమర్శించారు. వాల్మీకి రాశారు ఆ రామాయణాన్ని, తెలుగులో ఇతర భాషల్లో అందరూ రాసి ప్రజలకు అందించారు. మీరు ఇప్పుడేదో రామాయణాన్ని మీరే గుర్తించినట్టు, మీరే రామాయణాన్ని రాసినట్టు, మీరే రామాయణం వల్ల మీరు అనుసరించమని చెప్తేనే మేము అనుసరించినట్టు ఇప్పుడు ఇంటింటికి తలంబ్రాలని ఇంకేదో అని అవన్నీ తీసుకొని పోయి ఇక్కడ చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి ఈ రామాలయ ప్రారంభోత్సవానికి ఈ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎవరో కొంతమందిని పంపి ప్రతి ఇంటికి తలంబ్రాలు ఇంతమంది ఇచ్చారా? ఎక్కడ మనకు భద్రాచలంలో కూడా దేవుడి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి పెద్ద ఎత్తున లక్షల మంది వస్తారు. అక్కడ పోయినప్పుడు తలంబ్రాలు ఉండటం వేయటం ఉంటుంది. ఇప్పుడు ఏదో ప్రతి ఇంటికి ఇస్తున్నామని చెప్పి దీన్ని ఒక సెంటిమెంట్ లాగా రేజ్ చేసి ఓట్ల రూపంలో లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనని తీవ్రంగా ఖండిస్తుంది.